దేవుని వాక్యము, దేవుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుని స్తోత్రం. యెహోవా ఆత్మ మనకు పెట్టినటువంటి దీపాలు మనం. దేవుని స్తోత్రం. వాటిని మనం ఏం చేయాలి? వెలగనివ్వాలి. దేవుని స్తోత్రం. అనేకులకి వెలుగుగా మనం ఉండాలండి. అలాగా మరుగున పడిపోకూడదు. అనేకులకు వెలుగుగా ఉండాలి. ఆ స్త్రీ మా దగ్గరికి రాకపోతే ఈ రక్షణ వార్త మా దాకా వచ్చేది కాదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు తెలుసు, అంతే. ప్రార్థన చేసుకుంటున్నాం, అంతే. కానీ సంఘక్రమం, సంఘములో ఉంటేనే ఆ లింకు, దేవుడికి మనకి ఒక లింకు సంఘం. దేవుని స్తోత్రం. అందుకనే దేవునికి నరునికి మధ్యవర్తి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. సంఘములోకి ప్రతి వ్యక్తి అలాగా 4 గోడల మధ్య ప్రార్థన చేసుకోవటం దేవుని చిత్తం కాదు. సంఘములోకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అక్కడే నూనె దొరుకుద్ది మనకి. దేవుని స్తోత్రం. మీ నడుము కట్టుకొనుడి, మీ దీపములు వెలగనీయుడి. దేవుని నడుము కట్టుకొనంట మన దీపాలని వెలగనివ్వాలంట. దేవుని స్తోత్రం. ఆ దీపములో ఎప్పుడు నూనె పోస్తూ ఉండాలి మనం. అందుకే నా ఆత్మని ఆర్పకుడి. మనం ఆ నూనె పోస్తూ ఉండాలి. నూనె పోయటం అంటే ఏంటి? మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ నూనె దేవుని స్తోత్రం, నూనె మనం పోస్తున్నట్టు. అప్పుడు